హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో అవుట్సోర్సింగ్ విధానంలో కొత్త ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కేవలం 10వ తరగతి అర్హతతోనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అలాగే ఎటువంటి పరీక్ష లేకుండా, ఫీజు లేకుండానే ఈ ఉద్యోగాలకు అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకి ఒక నెలకి 20,000 రూపాయల వరకు జీతం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి మీ కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తున్నాం. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకి ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం లేదు. కేవలం ఇంటర్వ్యూ విధానంలో అభ్యర్థులు సెలెక్ట్ చేయబోతున్నారు. సో ఇంటర్వ్యూ డేట్ కనుక మనం చూసినట్లయితే ఈ నెల 11వ తారీఖున యొక్క ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి 10:30 గంటల వరకు కూడా ఈ వాకింగ్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి విశాఖపట్నంలో ఉన్నటువంటి హోమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్ నుంచి రిలీజ్ కావడం అయితే జరిగింది. ఇక భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి చూసినట్లయితే కేవలం 10th క్లాస్ అర్హతతోని, అదేవిధంగా 1 సంవత్సరం మినిమం రిలవెంట్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ అడుగుతూ కిచెన్ హెల్పర్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. కేవలం మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. భర్తీ చేసిన పోస్టులు వచ్చేసి 2 పోస్టులను భర్తీ చేస్తున్నారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వచ్చేసి 17,525 రూపాయల నుంచి 19,760 రూపాయల వరకు కూడా శాలరీ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 20,000 అనుకొని చెప్పుకోవచ్చు అనమాట. ఇక మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకుంటే ఈ ఉద్యోగాలు వచ్చేసి ప్యూర్లీ టెంపరీ బేస్ మీద భర్తీ చేస్తున్నారు. అలాగే ఇంటర్వ్యూ కనుక వెళ్ళాలనుకుంటే అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకొని, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ తీసుకొని, అలాగే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఫోటో కాపీస్ తీసుకొని, అలాగే 1 సెట్ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ కూడా తీసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇంటర్వ్యూ కూడా ఇక్కడ క్లియర్గా చూపించిన అడ్రస్లోనే మెన్షన్ చేశారు. విశాఖపట్నంలో ఉన్నటువంటి హెచ్ఆర్డి డిపార్ట్మెంట్, ఫస్ట్ ఫ్లోర్, హోమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్లో ఈ యొక్క వెన్యూలో మనకి సంబంధించినటువంటి ఉద్యోగాలకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ యొక్క అడ్రస్లో ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే ఈ పోస్టులకు సంబంధించి లేదా ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ మనకి కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఈ యొక్క ఉద్యోగాలకు అయితే వెళ్ళవచ్చు. అలాగే ఈ యొక్క ఉద్యోగాలు వచ్చేసి భర్తీ చేసిన ఉద్యోగాలు వచ్చేసి కేవలం థర్డ్ పార్టీ కింద అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తారు. అలాగే ఈ యొక్క హాస్పిటల్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకుని ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ను వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.